ధ్రువుడు సంతోషంతో నారాయణ్ణి ఆయన ఎందుకోసం వచ్చాడు తండ్రి ఒళ్ళో కూర్చోవడం ఆ విషయం వదిలేసి ఏం వరం కావాలో కోరుకు అంటే నారాయణ నాకు మోక్షం ఇమ్మన్నాడు. నాయన నువ్వు చిన్నవాడివి, ఇంకా నువ్వు బాల్యం వీడలేదు, ఇంకా నువ్వు గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి, అలాగే నువ్వు చేద్ది కానీ నువ్వు చక్కగా రాజ్య పరిపాలన చేసి 26,000 సంవత్సరాలు నువ్వు ఈ భూమండలాన్ని పరిపాలన చేసి నా పదానికి చేరుకుంటావు అని ఇది కథాంశంగా మనకి భాగవతంలో కనిపిస్తూ ఉంటుంది. అయితే దీని వెనకాతన వైజ్ఞానిక విషయం ఒకటి ఉంది. మనందరికీ తెలుసు, భూమి కంటే సూర్యుడు 13 లక్షల రెట్లు పెద్దవాడు. ఈ భూమి సూర్యుని చుట్టూ 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో తిరుగుతూ ఉంటుంది. ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. తన చుట్టూ తాను తిరుగుతూ ఉండేటప్పుడు దీని ఉపరితలం మీద అన్ని బిందువులు తిరుగుతాయి, కానీ 2 బిందువులు తిరగవు. దీన్నే ఉత్తర ధ్రువము,